హే హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ది మ్యానిపులేటెడ్ పార్ట్ 2. దీంట్లో ఇదే లాస్ట్ పార్ట్. దీనికి ముందు చేసిన పార్ట్ 1 చూడకుండా ఉంటే కింద డిస్క్రిప్షన్లో లేకుంటే కామెంట్ బాక్స్లో ఆ వీడియో లింక్ పెట్టి ఉంటాను. ఆ పార్ట్ చూసిన తర్వాత ఇది చూడండి, అప్పుడే మీకు స్టోరీ పూర్తిగా అర్థమవుతుంది. సో ఇంకసలు లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసుకుందాం. గార్డ్స్ జూన్ని, డెక్సుని అండ్ ఇంకా కొంతమంది ఖైదీల్ని ఒక ట్రక్లో ఎక్కించుకొని తీసుకొని వెళ్తారు. ఇక్కడ మనకి హాన్ అసలు ఎందుకు జూన్ని సెలెక్ట్ చేసుకున్నాడో ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తారు. హాన్ జూన్ ఇంట్లో నుంచి ఫింగర్ ప్రింట్స్, DNA ఇంకా వాడి బ్రాస్లెట్ అన్ని దొంగలించి జూన్ని ఇరికించాడు. ప్రెజెంట్లోకి వస్తే ట్రక్లో ఉన్న ఖైదీలందరూ హాన్ ఉన్న ఒక ప్రైవేట్ ప్లేస్కి చేరుకుంటారు. హాన్ వచ్చి వెల్కమ్ టు ద గేమ్, రేపు గెలిచిన వాళ్ళకి 5 బిలియన్ వాన్ అని అంటాడు. ఇది ఒక డెత్ రేస్, రూల్స్ ఏమీ లేవు. అందరూ కార్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. కానీ జూన్ మాత్రం ఒక బైక్ని సెలెక్ట్ చేసుకుంటాడు. ఆ బైక్ వెనకాల ఒక గ్యాస్ సిలిండర్ని కట్టుకుంటాడు. జూన్ హాన్ని కలిసి నాకు విటమిన్స్ కావాలి అని అంటాడు. హాన్ ఎందుకు అని అడిగితే ఆ కొన్న ప్లాన్స్ వాడిపోయాయి, వాటికి వెయ్యాలి అని అంటాడు. హాన్కి జూన్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. తర్వాత గుర్తు వస్తుంది, వీడే కదా ఆ ప్లాంట్ గాయ్ అని చెప్పి. రేస్ స్టార్ట్ అవుతుంది. అందరూ కార్స్లో వెళ్తుంటే జూన్ బైక్ మీద వెళ్తూ కార్స్ని కన్ఫ్యూజ్ చేస్తాడు. డెక్స్ జూన్ని గుద్దడానికి వస్తాడు. ఇంకో ఖైదీ అయిన టాటూ మ్యాన్ కూడా జూన్ని షూట్ చేస్తాడు. జూన్ తన సిలిండర్ని యూజ్ చేసి కార్ల మధ్య ఎక్స్ప్లోజన్ క్రియేట్ చేస్తాడు. ఆ ఫోర్స్తో బైక్ ఒక ర్యాంప్ మీద నుంచి జంప్ చేస్తుంది. బైక్ గాల్లో ఎగురుతుంది. స్ట్రైట్ గా కాంపౌండ్ వాల్ దాటి బయటికి వెళ్తుంది. హాన్ స్నైపర్ వాడి వాడిని షూట్ చేస్తాడు. జూన్ షోల్డర్ కి బుల్లెట్ తగులుతుంది. కానీ జూన్ అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాడు. తర్వాత జూన్ ఎలా అయినా యూన్సిక్ దగ్గరికి వెళ్తాడు. యూన్సిక్ జూన్ గాయాన్ని ట్రీట్ చేస్తాడు. యూన్సిక్ కి ఒక కూతురు ఉంది, యూన్బి. ఫస్ట్ లో జూన్ ని చూసి దొంగోడు అని చెప్పి అనుకుంటుంది. జూన్ రికవర్ అయ్యి వాడి మిషన్ ని స్టార్ట్ చేస్తాడు. టార్గెట్ 1 లాయర్ సాంగ్. జూన్ లాయర్ సాంగ్ ని ఫాలో అయ్యి పట్టుకుంటాడు. బాగా కొట్టి నా తమ్ముణ్ణి ఎందుకు చంపావు అని అడుగుతాడు. సాంగ్ పైన నుంచి ఆర్డర్స్ వచ్చాయి అని అంటాడు. కరెక్ట్ గా అప్పుడే హాన్ పంపిన మనుషులు అక్కడ బాంబ్ ద్వారా బ్లాస్ట్ చేస్తారు. లాయర్ సాంగ్ దాంట్లో చనిపోతాడు. జూన్ ఎవిడెన్స్ ఉన్న ఫైల్స్ తీసుకొని విండో నుంచి దూకి పారిపోతాడు. నెక్స్ట్ జూన్ వాళ్ళకి సెలూన్ లేడీ గురించి తెలుస్తుంది. హాన్ సేమ్ జూన్ ని ఎలా చేశాడో ఈ లేడీని కూడా అలానే ఫ్రేమ్ చేసి ఇంకో క్లయింట్ ని కాపాడడానికి ట్రై చేస్తున్నాడు. జూన్, యూన్సిక్, యూన్బి ఈ లేడీని కాపాడడానికి టీమ్ గా ఫామ్ అవుతారు. ఆ లేడీ విలన్ చెప్పిన ప్లేస్ కి వెళ్లి ఫోన్ ఇవ్వడానికి వెళ్తుంది. జూన్ బైక్ మీద వచ్చి ఆ ఫోన్ ని విలన్స్ కంటే ముందు కొట్టేస్తాడు. హాన్ కి జూన్ తన ప్లాన్ స్పాయిల్ చేస్తున్నాడు అని తెలిసి వాడికి పిచ్చి కోపం వస్తుంది. జూన్ విలన్ ని ట్రాక్ చేస్తూ బూసన్ సిటీకి వెళ్తాడు. అక్కడ డూయంగ్ అనేవాడు ఉంటాడు. వీడు హాన్ కి ఫ్రెండ్ ప్లస్ డర్టీ వర్క్ చేస్తూ ఉంటాడు. మీన్ వైల్ ఆఫీసర్ యు అనే జైల్ గార్డ్ జూన్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. ఫస్ట్ లో జూన్ ని పట్టుకోవాలి అని అనుకుంటాడు. కానీ జూన్ ఇన్నోసెంట్ అని చెప్పి వాడికి హింట్స్ దొరుకుతూ ఉంటాయి. హాన్ తన ఫేక్ పేరెంట్స్ ని ఇంకా తన కేర్ టేకర్ ని కూడా చంపేస్తాడు. అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ కేర్ టేకర్ హాన్ రియల్ మదర్. హాన్ చిన్నప్పుడే తన పేరెంట్స్ ని 130 సార్లు పొడిచి చంపి సైకో అయ్యాడు. బూసన్ లో జూన్ డూయంగ్ ని పట్టుకుంటాడు. డూయంగ్ నుంచి నిజం రాబడతాడు. డూయంగ్ నన్ను వదిలే, నేను హాన్ మీద సాక్ష్యం చెప్తా అని అంటాడు. కానీ పక్క హాన్ డూయంగ్ పేరెంట్స్ ని చంపేస్తాడు. యూన్సిక్ జూన్ కి వాడి ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. నా భార్య చనిపోయిన రోజు నేను తాగి ఉన్నాను, ఇంట్లో సిగరెట్ పడేశాను, అందుకే ఇల్లు కాలిపింది. కానీ అది యాక్సిడెంట్ కాదు, అది కూడా ఎవరో చేశారు అని అంటాడు. హాన్ గాడికి జూన్ ని పట్టుకోవడం చేత కాక సో వాడు ఒక చీప్ ట్రిక్ ని ప్లే చేస్తాడు. హాన్ యూన్సిక్ ఇంటికి వెళ్లి ఫేక్ ఎవిడెన్స్ పెడతాడు. యూన్సిక్ ఒక పొలిటీషియన్ ని చంపాడు అని చెప్పి ఫ్రేమ్ చేస్తాడు. యూన్సిక్ ని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు. హాన్ జూన్ కి ఒక ఆఫర్ ఇస్తాడు. ఒక నైఫ్ అండ్ ఇంకా ఒక చెక్ పంపిస్తాడు. నువ్వు వచ్చి సరెండర్ అయిపో, లేకపోతే యూన్సిక్ ని జైల్లో చంపేస్తామని చెప్పి. జూన్ ఆఫీసర్ యూకి కాల్ చేసి నేను సరెండర్ అవుతాను అని అంటాడు. జూన్ పోలీస్ స్టేషన్ ముందు మీడియాతో ఇలా అంటాడు, యూన్సిక్ ఇన్నోసెంట్, నేనే ఆ మర్డర్ చేశా అని చెప్పి అబద్ధం చెప్తాడు. యూన్సిక్ ని రిలీజ్ చేస్తారు. జూన్ ని మళ్ళీ జైల్లోకి తీసుకొని వెళ్తారు. హాన్ జైల్కి వచ్చి జూన్ ని కలుస్తాడు. జైల్ వార్డెన్ జూన్ ని చంపడానికి రెడీ అవుతాడు. నెక్స్ట్ డే జూన్ ని ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఆఫీసర్ యూ డ్రైవ్ చేస్తాడు. ఆఫీసర్ యూ జూన్ తో నువ్వు నాకు ఎందుకు ఎవిడెన్స్ పంపించావు అని చెప్పి అడుగుతాడు. దానికి జూన్, నువ్వు ఒక వాడిపోయిన మొక్కను కూడా పడేయకుండా కాపాడతావు,
అలాంటి వాడినే కదా నేను నమ్మేది అని చెప్పి అంటాడు. ఆఫీసర్ యు కార్ ఆపి పో నీ దారి నువ్వు చూసుకో అని చెప్పి జూన్ని వదిలేస్తాడు. ఇప్పుడు జూన్ మళ్ళీ ఫ్రీ అవుతాడు. ఇట్ పక్క హాన్ ఒక పెద్ద ఆర్ట్ ఆక్షన్ ని పెడతాడు. అక్కడ వరల్డ్లో ఉన్న క్రిమినల్స్ అందరూ వస్తారు. జూన్, యూన్సిక్, యూన్బి కలిసి ప్లాన్ వేస్తారు. ఆఫీసర్ యు కూడా ఇట్ పక్క వార్డెన్ ని కొట్టి జైల్లో ఉన్న కరప్షన్ కోసం ఎవిడెన్స్ మొత్తం కలెక్ట్ చేస్తాడు. ఇట్ పక్క ఆక్షన్ స్టార్ట్ అవుతుంది. సడన్ గా అక్కడికి డూయంగ్ ఎంట్రీ ఇస్తాడు. అసలు డూయంగ్ ఆ బ్లాస్ట్ లో చనిపోలేదు. జూన్ వాడిని కాపాడి దాచిపెట్టి ఉంటాడు. హాన్ అది చూసి చాలా షాక్ అయిపోతాడు. డూయంగ్ పోలీస్ కాడికి వెళ్ళి మొత్తం చెప్పేస్తాడు. పోలీస్ వాళ్ళు రైడ్ చేస్తారు. హాన్ డిక్సు హెల్ప్ తో అక్కడి నుంచి పారిపోతాడు. హాన్ తన సీక్రెట్ హౌస్ కి వెళ్తాడు ఎవిడెన్స్ అన్ని డిస్ట్రాయ్ చేయడానికి. కానీ జూన్ ఆల్రెడీ అక్కడ ఉంటాడు. జూన్ హాన్ సర్వర్స్ అన్ని హ్యాక్ చేసి డేటా మొత్తం కాపీ చేసుకొని ఉంటాడు. హాన్ తన బాడీ గార్డ్స్ తో వస్తాడు. అక్కడ పెద్ద ఫైట్ జరుగుతుంది. జూన్ ఆ బాడీ గార్డ్స్ ని నెయిల్ గన్ తో కొడతాడు. లాస్ట్ కి హాన్ వర్సెస్ జూన్. అప్పుడు హాన్ నీ తమ్ముడిని నేనే చంపాను అని చెప్పి ఒక వీడియో చూపిస్తాడు. హాన్ కి అది చూసి పిచ్చి కోపం వస్తుంది. హాన్ జూన్ ని నైఫ్ తో స్టాప్ చేస్తాడు. కానీ జూన్ ఆ నొప్పి భరించి హాన్ ని బాగా కొడతాడు. హాన్ కింద పడిపోతాడు. జూన్ అదే నైఫ్ తీసుకొని హాన్ ని చంపడానికి వెళ్తాడు. అప్పుడు హాన్ చంపు నన్ను చంపు అని చెప్పి గట్టిగా అరుస్తాడు. అప్పుడు జూన్ నిన్ను చంపితే నాకు నీకు తేడా ఉండదు, నిన్ను చట్టం ముందు నిలబెడతా అని చెప్పి జూన్ హాన్ ని అక్కడే పడేసి ఎవిడెన్స్ తీసుకొని వెళ్ళిపోతాడు. ఇల్లు అనుకోకుండా ఫైర్ అంటుకుంటుంది. హాన్ ఆ మంటల్లో చనిపోయాడు అని చెప్పి న్యూస్ వస్తుంది. ఫైనల్ గా కోర్టులో జూన్ మీద ఉన్న కేసెస్ అన్ని కొట్టేస్తారు. జూన్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ నాట్ గిల్టీ. 5 years నరకం తర్వాత ఫ్రీడమ్ వచ్చింది. సీన్ కట్ చేస్తే 6 months తర్వాత జూన్ ఒక బ్యూటిఫుల్ ప్లాంట్ షాప్ కమ్ కఫేని ఓపెన్ చేసి ఉంటాడు. అక్కడ జూన్ ఫ్రెండ్స్ అందరూ పని చేస్తూ ఉంటారు. యూన్సిక్ కూడా అక్కడే హ్యాపీగా ఉన్నాడు. యూన్ బి జూన్ ని లవ్ గా చూసుకుంటూ ఉంటుంది. జూన్ ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు. వాళ్ళ మధ్య లవ్ స్టార్ట్ అయిందని చెప్పి మనకి అర్థమవుతుంది. ఆఫీసర్ యూ కూడా అక్కడే కేఫ్ కి వచ్చి జూన్ ని కలుస్తాడు. జూన్ ఫైనల్ గా తన తమ్ముడు జిన్ ఫోటోని చూసి స్మైల్ ఇస్తాడు. అతను తన తమ్ముడికి ఇచ్చిన మాటని ఫైనల్ గా నిలబెట్టుకున్నాడు. మూవీ ఇలా ఒక మంచి ఫీల్ తో ఎండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ది మ్యానిపులేటెడ్ పూర్తి కథ. విలన్ హాన్ ఎంత సైకోనో, జూన్ ఎంత స్మార్ట్ గా ఎస్కేప్ అయ్యి రివెంజ్ తీసుకున్నాడో చూసాం కదా. మీకు ఈ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలానే మీరు మన ఛానల్ కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు ముందుగానే వస్తుంది. అండ్ ఈ వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. సో నెక్స్ట్ ఏ సిరీస్ కావాలో చెప్పండి. ఉంటాను. టేక్ కేర్. బై బాయ్.